సూర్యనారాయణ గారు, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే 1954 ఫెబ్ 17th. ఆయన రాసేంటి, ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. కేసీఆర్ గారిది కర్కాటక రాశి. కర్కాటక రాశి అని కానీ ఆయనకి షష్టంలో శని ఉన్నప్పుడు చాలా చక్కటి వైభవం వచ్చింది. తిరుగులేనటువంటి ఆధిక్యత, తర్వాత పరిపాలన దక్షత అన్నీ ఏర్పడతాయి. ఇదే విచిత్రం జ్యోతిష్ శాస్త్రంలో. ఒకే గ్రహం ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఎంత ఆధిక్యతని కలిగిస్తుందో, అలాగే ప్రతికూల స్థానంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పరాజయాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి అష్టమ శని వచ్చినప్పటికీ కూడా చాలా విపరీతమైనటువంటి ప్రతికూలత ఏర్పడింది. ఇటు రాజకీయ పరంగా, తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా ఎదుర్కొని వాటినన్నింటినీ తట్టుకుని కాలం కొనసాగించేటువంటి పరిస్థితి ఈ అష్టమ శని ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఇవి అధిగమించడానికి ఇంకా కొంచెం 1 సంవత్సరం పడుతుంది వీరికి. ముఖ్యంగా శని ఈయనకి జాతకరీత్యా కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదే ఈ రాజకీయ గ్రహాలు కాకుండా ఇతర గ్రహాల ద్వారా వచ్చేటువంటి ఈ రాజకీయ బలం ఏదైతే ఉందో అది దాని ప్రభావం ఉన్నంత వరకు కూడా అధికంగా చూపించి ఒకసారి దాని ప్రభావం తగ్గిన తర్వాత విపరీతంగా ప్రతికూలతను కూడా కలిగిస్తుంటాయి. అందులో ఇది ఒక జాతకం అన్నమాట. అంటే ప్రస్తుతం చాలా వరకు కూడా ఆరోపణలు, అవినీతికి సంబంధించి, అలాగే ప్రజల్లోకి ఆయన వెళ్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధికారం పొందిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్న సందర్భం. రాబోయే కాలంలో అసలు పార్టీ సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమన్నా? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ శని ద్వారానే ఏర్పడుతుంటాయి ఇవన్నీ కూడా. శనికి 2 రకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. శని ప్రత్యేకమైనటువంటి గ్రహం జ్యోతిష్ శాస్త్రంలో. ఎలాగంటే అది ఆయుష్ని ఇస్తుంది, మారకాన్ని కూడా చేస్తుంది. ఆయుష్లో అంటే బలాన్ని కలిగిస్తుంది ఒక వృత్తిలో, మరణం అంటే అందులో పతనాన్ని కూడా కలిగిస్తుంది. ఎలాగంటే మారకై సహసంబంధ నిహంతా పాపకృష్యని అతిక్రమ్యే ఇతరాన్ సర్వాన్ భవత్సేవ నశంశయ అనేటువంటి ప్రమాణం ఉంది. శని ఆయుష్కారకుడు. మారకం చేయడం ఏంటి? 2 విభిన్న ధర్మాలు కదా అంటారు. అంటే ఆహారం శరీరాన్ని పోషిస్తుంది, అందులో ఒక డ్రాప్ ఆఫ్ పాయిజన్ పడిందంటే అదే ఆహారం శరీరాన్ని నశింపజేస్తుంది. అలాగే ఈ శని ఆయుష్కారకుడు అయినప్పటికీ కూడా ఏ విషయంలోనైనా కూడా, ఆయుష్ అంటే దీంట్లోనే కాదు, వృత్తిలో కానీ ఏదైనా కూడా ప్రబల మార్కుడు ఎప్పుడు అవుతారంటే మిగతా గ్రహాల యొక్క స్థానచర్య స్థితి వీక్షణ సంబంధాదులు కనుక శనికి కలిగి ఉన్నట్టయితే వారికి అవకాశం ఇవ్వకుండా తనే ఆ పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ శని చాలా విచిత్రంగా 2 పోర్ట్ఫోలియోస్ని కూడా నిర్వహిస్తాడు కఠినంగా. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక దానివల్ల అవమానాలు వస్తుంటాయి, నమ్మిన వారు మోసం చేస్తుంటారు, అనుకున్నటువంటి విస్మయాలు చోటు చేసుకుంటాయి. పుంజుకునే అవకాశం ఉంటుందా? ఇంకా చాలా సమయం పడుతుంది.